పబ్లిక్ క్లౌడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ గురించి చూద్దాం. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం గూగుల్ ఫొటోస్ వాడతాం, గూగుల్ డ్రైవ్ వాడతాం, ఇదంటే పబ్లిక్ క్లౌడ్ కిందకి వస్తుంది. దానికి ఏం మనం పే చేస్తున్నాం, 15 GB వరకు స్టోరేజ్ ఇస్తుంది. ఇంకా నీకు ఎక్స్టెండ్ కావాలంటే గూగుల్ ఫొటోస్ నువ్వు ఇంకా పే చేసి వేసుకోవచ్చు. అట్లా మనం ఎట్లా యూజర్స్ ఎట్లా వాడుతున్నాము, కంపెనీస్ కూడా అట్లా పబ్లిక్ క్లౌడ్స్ వాడచ్చు, స్టార్టప్స్ కానీ అట్లానే కానీ. సో పబ్లిక్ క్లౌడ్ అంటే దాని రిసోర్సెస్ అన్ని మనకి పబ్లిక్గా ఎవరైనా వాడుకోవచ్చు. అదే పబ్లిక్ క్లౌడ్ ఈజ్ షేర్డ్ ఆన్ డిమాండ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ హోస్టెడ్ బై ద థర్డ్ పార్టీ ప్రొవైడర్స్. థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ అంటే గూగుల్ అయినా కావచ్చు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అట్లా మైక్రోసాఫ్ట్, ఇవన్నీ థర్డ్ పార్టీ క్లౌడ్ ప్రొవైడర్స్. వాళ్ళు మనకి రిసోర్సెస్ని ఇస్తున్నారు. పబ్లిక్ నువ్వు వాడుకోరాబోయి, నువ్వు ఎంత లిమిట్ ఇచ్చిండు అంతగా ఎక్స్టెండ్ అయితే నువ్వు పే చేయాలి. నువ్వు ఎంత వాడతావు అంత పే చేస్తే అయిపోతుంది. ఇదంటే మనకి ఎట్లా ఇస్తున్నారు, ఓవర్ ద ఇంటర్నెట్ వాళ్ళు మనకి ఆ రిసోర్సెస్ని చాలా సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ పరంగా అయినా, నెట్వర్క్ అయినా. ఇక్కడ మనము పబ్లిక్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుంది, స్టోరేజ్ కానీ, కంప్యూటర్, నెట్వర్కింగ్, ఒక అప్లికేషన్ కావాల్సిన స్టోరేజ్, సర్వర్స్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి, నెట్వర్కింగ్ కింద. సో ఇదంటే మనకి అలాది సర్వీసెస్ అంటే ఒక థర్డ్ పార్టీ ప్రొవైడర్, ఇట్ మే బి గూగుల్, అమెజాన్ ఆర్ మైక్రోసాఫ్ట్, ఓవర్ ద ఇంటర్నెట్ దే ఆర్ ప్రొవైడింగ్ దేర్ సర్వీసెస్ టు అస్. పబ్లిక్లీ వీఆర్ యూజింగ్ దట్ సర్వీసెస్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అయినా కానీ, ప్లాట్ఫామ్స్ అయినా కానీ, సాఫ్ట్వేర్ అయినా, ఈ 3 సర్వీసెస్ ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయినా ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఐఏఎస్ అంటాడు, సర్వర్స్, స్టోరేజ్, ఇవన్నీ ఇస్తాడు. ప్లాట్ఫామ్ అని ప్యాస్ అంటారు. ఒక ప్లాట్ఫామ్ ఇస్తారు, ఆ ప్లాట్ఫామ్లో నువ్వు రన్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ SaaS అంటారు, ఒక సాఫ్ట్వేర్ ఇస్తాడు డైరెక్ట్ నువ్వు కావాల్సిన సాఫ్ట్వేర్. ఓకే, అప్లికేషన్ డెవలప్మెంట్కి, డిప్లాయ్మెంట్కి వాడుకోవచ్చు ప్లాట్ఫామ్స్ అట్లా. ఇప్పుడు దీనికి ఉన్న కీ ఫీచర్స్ ఏంటి మరి పబ్లిక్ క్లౌడ్ కంటెంట్స్కి? స్కేలబిలిటీ, రిసోర్సెస్ స్కేల్ చేసుకోవచ్చు డైనమికల్గా నీ డిమాండ్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫొటోస్ తీసుకో, 15 GB వరకు స్టోరేజ్ ఇచ్చింది. ఇంకా నువ్వు ఎక్స్టెండ్ కావాలంటే పే చేసి ఆన్ డిమాండ్ 12 గంటలకైనా కానీ, 1 అయినా కానీ నువ్వు ఆన్ డిమాండ్ నువ్వు స్టోరేజ్ని స్కేలబుల్ చేసుకోవచ్చు. అది స్కేలబిలిటీ ఫీచర్ ఉంది. ఇంకా పే ఆన్ గో యూజర్స్, నేను వాడకపోయినా కట్టాలంటే అవసరం లేదు, ఇట్స్ నాట్ ఫేర్. సో నువ్వు ఎంత యూజ్ చేస్తావో, ఎంత స్టోరేజ్ వాడుతున్నావు, ఎంతసేపు వాడుతున్నావు, స్టోరేజ్ అని కాదు, నెట్వర్క్ అయినా, మేనేజ్మెంట్ టూల్స్ అయినా, కంప్యూటర్ అయినా, వర్చువల్ మిషన్స్ కానీ, నువ్వు ఎంత వాడుతావో అంతే పే చేస్తే సరిపోతుంది. ఓకేనా, పే యాజ్ యూ గో పరంగా అనమాట. ఛార్జెస్ ఎట్లా పే చేస్తాడు, ఎట్లా వేస్తాడు మనకి, నువ్వు ఎంత వాడితే అంట. నువ్వు సిపి ఎన్ని గంటలు వాడినావు దాని పరంగా గంటకి ఇంత అని ఉంటుంది. స్టోరేజ్ ఎన్ని జీబీలు వాడినావు, ఆ జీబీకి ఇంత పైసలు అని ఉంటుంది. అట్లా నువ్వు ఎంత వాడుతావో అంత ఛార్జ్ చేస్తాడు. ఇంకా యాక్సెసిబిలిటీ, ఇంకా ఈజీ అవైలబుల్ ఉంటుంది పబ్లిక్ ఇంటర్నెట్. నువ్వు ఇప్పుడు గూగుల్లోకి లాగిన్ అయ్యి గూగుల్ ఫొటోస్, ఏదైనా గూగుల్ సర్వీసెస్, గూగుల్ అని కదా, అమెజాన్, ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ పబ్లిక్లో ఉంటాయి, ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. మన సింపుల్ ఇంటర్నెట్ వాడే సింపుల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఇంకా మల్టీ టెనెన్సీ, నేను ఒక్కడినే అంటే కాదు, ఒక 100,000 మంది, 1,00,000 మెంబర్స్, ఎంత మల్టిపుల్ యూజర్స్ కూడా ఆ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. విత్ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. నేను వాడిని ఇంకోటి వాడలేదంటే లేదు, నేను వాడిని ఇంకొకరు వాడుకోవచ్చు, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. సో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు, దాన్ని మల్టీ టెనెన్సీ అంటే. ఇది దీని యొక్క కీ ఫీచర్స్. స్కేలబిలిటీ ఉంది, ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, నువ్వు ఎంత వాడితే అంటే పే చేయాలి, పే ఫర్ యూజ్. ఇంకోటి యాక్సెసిబిలిటీ, ఎప్పుడైనా అవైలబుల్గా ఉంది. మల్టీ టెనెన్సీ, మల్టిపుల్ యూజర్స్ వాడచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అమెజాన్ వెబ్ సర్వీస్ ఉంది, దాన్ని AWS అంటారు. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, EC2 అంటారు. ఇది ఫర్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడానికి. ఇంకా S3 అని ఉంటుంది స్టోరేజ్ కోసం. ఇట్లా మనకి ఆఫర్ చేస్తుంది. అట్లా మైక్రోసాఫ్ట్ అజూర్ చూసుకుంటే వర్చువల్ మిషన్స్ కానీ, బోల్డ్ స్టోరేజ్ మనకి పబ్లిక్గా ఆఫర్ చేస్తుంది ఈ సర్వీసెస్. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కంప్యూట్ ఇంజన్స్ కానీ, క్లౌడ్ స్టోరేజ్ కానీ ఆఫర్ చేస్తుంది. ఇలాంటి సర్వీసెస్ డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకు ఆఫర్ చేస్తుంది. ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్స్. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే, ఇంకా టాపిక్ అదే పబ్లిక్ క్లౌడ్ గురించి చెప్పి, తర్వాత దానిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ గురించి మాట్లాడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇప్పుడు ఒక కావాల్సిన కంప్యూటర్ స్టోరేజ్ కానీ, కంప్యూటర్, ఇప్పుడు వాషింగ్ మిషన్స్ కావాలి, వాషింగ్ మిషన్స్ కానీ, కంటైనర్స్, అట్లా కంప్యూటింగ్ కానీ, స్టోరేజ్లోకి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ వాడుకోవచ్చు. ఇది ఇస్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. బ్లోబ్ స్టోరేజ్, ఇంకా S3 ఫర్ స్టోరేజ్, ఇవన్నీ స్టోరేజ్ పరంగా ఇచ్చే రిసోర్సెస్. తర్వాత నెట్వర్కింగ్ అంటే వర్చువల్ నెట్వర్క్స్ కానీ, లోడ్ బ్యాలెన్సెస్, ఫైర్ వాల్స్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ కింద వస్తాయి. ఇవన్నీ పబ్లిక్లో క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. మేనేజ్మెంట్ టూల్స్, ఇప్పుడు మానిటర్ చేయడానికి ఒక అప్లికేషన్, ఆటోమేషన్, ఇవన్నీ టూల్స్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ కిందకి వస్తాయి. ఇవన్నీ టూల్స్ ప్రొవైడ్, కంప్యూటర్, స్టోరేజ్, నెట్వర్కింగ్, ఇంకా మేనేజ్మెంట్ టూల్స్.
దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు వాడుతున్నావు గూగుల్ సర్వర్ నువ్వేమైనా హ్యాండిల్ చేస్తున్నావు లేదు, ఫ్రీ కదా. అప్ ఫ్రంట్ కాస్ట్ అంటే హార్డ్వేర్ కాస్ట్ అంటే నువ్వు పెట్టుకుంటున్న అవసరం లేదు, అంటే అది కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ చూసుకుంటున్నావు. ఇంకా ర్యాపిడ్ ప్రొవిజన్ ఆఫ్ రిసోర్సెస్, నీకు ర్యాపిడ్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. ఇంకా గ్లోబల్ అవైలబిలిటీ అండ్ రిసోర్స్, నువ్వు ఇక్కడ ఇండియాలో ఉంటేనే వాడుకోవచ్చు అంటే కాదు, అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా గ్లోబల్గా అవైలబుల్ ఉంటాయి ఆ రిసోర్సెస్. ఇంకా రిడెండెన్సీ, ఎప్పుడు పైన బ్యాకప్ ఎప్పుడైనా ఉంటుంది. ఇంకా డిసడ్వాంటేజ్ వచ్చేసరికి యాజ్ ఎ క్లౌడ్ ఈజ్ పబ్లిక్ కాబట్టి, పబ్లిక్ క్లౌడ్ వాడుతున్నాం కాబట్టి అది అంటే థర్డ్ పార్టీ గూగుల్ ముక్కలేదు మనం ట్రస్ట్ చేసినాం కాబట్టి మన డేటా అంటే వాడికి ఇచ్చినాం. సో వాడంటే పబ్లిక్ ఉంది ఆ కోడ్, దాన్ని సైబర్ అటాక్స్ చేయొచ్చు, సైబర్ క్రిమినల్స్ దాన్ని టెఫ్ట్ చేయొచ్చు. సో సెక్యూరిటీ లేదు మన డేటా పైన, ప్రైవసీ కన్సర్న్స్ వస్తాయి. ఎందుకంటే డేటా అనేది షేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఉంది, మనది కాదు కదా. ఇంకా పొటెన్షియల్ వెండర్స్ లాక్-ఇన్ ఉంటుంది. ఇంకా లిమిటెడ్, ఇప్పుడు మన డేటా మన దగ్గర లేదు అంటే వాడేసారు థర్డ్ పార్టీ క్లౌడ్ ప్రొవైడర్ ఉంది. సో లిమిటెడ్ కంట్రోల్ ఉంటుంది మనకి ఆ హార్డ్వేర్ పైన. కానీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడినాక ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా నీకు లిమిటెడ్ కంట్రోల్ పై ఉంటుంది హార్డ్వేర్ పరంగా చూసుకుంటే. ఇంకా యూస్ కేసు వచ్చేసరికి ఇప్పుడు ఒక స్టార్టప్ ఉంది, అది AWS EC2 వాడుతుంది. EC2 దేనికి వాడుతుంది అని చెప్పి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మనం. EC2 ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటర్ అంటారు, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడానికి మనకు వస్తుంది. ఇది EC2 వాడుతుంది దాని వెబ్ అప్లికేషన్స్ని హోస్ట్ చేయడానికి. ఒక కొత్త స్టార్టప్ ఉన్నాకో ఏం చేస్తుంది, వర్చువల్ మిషన్స్ని స్కేల్ చేస్తుంది, అంటే పెద్ద చేస్తుంది. ఆ వెబ్ ఎప్పుడైనా పీక్ ట్రాఫిక్ ఉన్నప్పుడు అది ఎంత వాడుతుందో హార్డ్వేర్ ఎంత యూజ్ చేసిండో ఆ పీక్ టైంలో అంత పే చేస్తుంది ఆ కొత్త స్టార్టప్. అట్లా పనికి వస్తుంది అనమాట పబ్లిక్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. పబ్లిక్ క్లౌడ్ ఇక్కడ చూడండి, కంప్యూటర్ సర్వీసు, మెసేజ్ సర్వీసు, అప్లికేషన్ సర్వీస్, స్టోరేజ్ సర్వీస్, ప్లాట్ఫామ్, ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేస్తే పబ్లిక్లో అవైలబుల్ ఉంటుంది. ఎవరన్నా యూజర్ ఏ ఇవి రెండు వాడుకోవచ్చు, యూజర్ బి, యూజర్ సి, యూజర్ డి, ఎవరన్నా ఆ రిసోర్సెస్ అని పబ్లిక్గా వాడుకోవచ్చు. ఇది పబ్లిక్ క్లౌడ్.